అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్. దాన్నే మనం డిస్పెరూనియా అని అంటాము. సో డిస్పెరూనియా అంటే ఏంటంటే పెయిన్ఫుల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనమాట. సో ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్లో రెండు రకాలుగా ఉంటాయి. సూపర్ఫిషియల్ డిస్పెరూనియా, డీప్ డిస్పెరూనియా. అంటే సెక్షువల్ యాక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు పెయిన్ గనక ఉంటే దాన్ని సూపర్ఫిషియల్ డిస్పెరూనియా అని అంటాము. అలా కాకుండా సెక్షువల్ యాక్ట్ జరుగుతున్నప్పుడు కానీ, జరిగిన తర్వాత కానీ, ఇంటర్కోర్స్ జరిగిన తర్వాత గనక పెయిన్ అనేది సివియర్గా ఉంటే దాన్ని డీప్ డిస్పెరూనియా అని అంటాము. సో డిస్పెరూనియా కానీ, పెయిన్ఫుల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ కానీ అన్ని వేళలా ప్రాబ్లమా అన్న విషయానికి వస్తే, యూజువల్గా ఈ సూపర్ఫిషియల్ నేను ఏదైతే చెప్పానో అంటే ఇంటర్కోర్స్ యాక్ట్ చేయక ముందు స్టార్ట్ చేసే టైంలోనే పెయిన్ఫుల్గా ఉంది అని అంటే దాన్ని సూపర్ఫిషియల్ డిస్పెరూనియా అంటారు. ఇది కామన్గా ఏంటి అంటే పెళ్ళైన కొత్తల్లో లేదంటే ఇంటర్కోర్స్ స్టార్ట్ అయిన కొత్తల్లో ఇలాంటి సిచ్యువేషన్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. అలా కాకుండా డీప్ డిస్పెరూనియా అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ జరుగుతున్నప్పుడు పెయిన్ ఉండటం కానీ, ముందు ఇంటర్కోర్స్ చేసుకునేటప్పుడు పెయిన్ లేకుండా సడన్గా ఇప్పుడు గనక అంటే రీసెంట్గా ఇంటర్కోర్స్ జరుగుతున్నప్పుడు పెయిన్ లేదంటే జరిగిన తర్వాత పెయిన్ గనక చూస్తూ ఉంటే మాత్రం దాన్ని డెఫినెట్గా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది. దీనికి ముఖ్యమైన కారణాలు ఏమై ఉంటాయి అంటే గర్భసంచికి కానీ, పక్కనున్న అండాశయాలకు కానీ, ట్యూబ్స్కి కానీ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ముఖ్యంగా దాన్ని ఏమంటాము అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని అంటాము. అలా కాకుండా కొన్నిసార్లు అంటే యుట్రస్ లోపల ఉండే లేయర్ మిగతా లేయర్స్లో గనక అక్యుములేట్ అయ్యిందనుకోండి, అప్పుడు కూడా ఇలాంటి పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అనేది ఆడవాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. మూడో కారణం ఏమై ఉండొచ్చు అంటే గర్భసంచి లోపల పొర వెళ్ళి చుట్టుపక్కల మిగతా ఆర్గాన్స్ మీద అక్యుములేట్ అయినా కూడాను ఈ పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అనేది కామన్గా చూస్తూ ఉంటాము. ఇలా కాకుండా కొంతమందికి ఏంటి అంటే పెళ్ళైన కొత్తల్లో లేదు అంటే ఇంటర్కోర్స్ స్టార్ట్ అయిన టైమ్స్లో ఏమవుతుంది అంటే వాళ్ళకి ప్రీవియస్ సెక్షువల్ యాక్ట్ గనక లేదంటే సెక్షువల్ అబ్యూజెస్ గనక ఉన్నా కూడాను కొంతమందికి ఇంటర్కోర్స్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా సూపర్ఫిషియల్ డిస్పెరూనియా అనేది కామన్గా చూస్తూ ఉంటాం. దానికి మెయిన్గా ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే సైకలాజికల్ కౌన్సిలింగ్, సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ ద్వారా ఆ ట్రీట్మెంట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ట్రీట్ అవుతారు అండ్ వాళ్ళకి ఏ ఇబ్బంది అనేది ఉండదు. అలా కాకుండా ఈ డీప్ డిస్పెరూనియా ఏదైతే ఉంటుందో దానికి ఖచ్చితంగా డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. దానికి తగినటువంటి అంటే నేను ఇప్పుడు చెప్పిన 4-5 కారణాల్లో ఏదన్నా ఉండొచ్చు. సో ఆ కారణాలు ఏదైనా అవ్వనియండి, ఆ కారణానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వవలసి ఉంటుంది. సో ముఖ్యంగా మీకు పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అవుతుంది అని అంటే డెఫినెట్గా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళు హిస్టరీ తీసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ అనే అంటే లోకల్ ఎగ్జామినేషన్ లాంటివి చేసి ఆ తర్వాత కొన్ని టెస్టుల ద్వారా ఏ ప్రాబ్లం ఉంది అన్నది మీకు చెప్పి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ అనేది మేము ఇస్తూ ఉంటాం అన్నమాట. సో పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ వచ్చినప్పుడు మీరు ఇంటి దగ్గర వెయిట్ చేయకుండా గైనకాలజిస్ట్ని వెంటనే సంప్రదించడం అనేది చాలా అవసరం.